హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు మా ఓపెన్ గార్డెన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ చక్కెరకేళి అరటి చెట్లు, కింద స్వీట్ పొటాటో వేసామండి, ఖాళీ ప్లేస్ ఉందని. ఇదేమో సొర చెట్టు అల్లుకుంటుంది. ఇక్కడ నుంచి పసుపు వేసామండి చుట్టూతను. ఇక్కడ కార్నర్ వరకు, ఈ కార్నర్లో ఒక ములగ చెట్టు కూడా వేసామండి. ఇక్కడ ఈ ములగ చెట్టు బాగా పూత వచ్చేసింది, ఇంకా పిందెలు రాలేదు. 2-3 పప్పాయి చెట్లు కూడా వేసామండి. ఇదేమో సపోటా చెట్టు 3 నెలలు అవుతుంది నాటి. ఈ అల్లం, ఈ పసుపుతో పాటు మామిడి అల్లం కూడా నాటామండి. ఒక లైను హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. అట్లాగే ఇంట్లోకి సరిపడా మిరప చెట్లు కూడా 2-3 లైన్లు నాటాము. ఒక 50 మొక్కల దాకా నాటాము. పచ్చిమిర్చి బాగానే కాస్తూ ఉన్నాయి. అక్కడ ఒక నిమ్మ చెట్టు ఒకటి నాటామండి. 5-6 నెలలు అవుతుంది, ఇంకా కాయలేమి రాలేదు. గ్రోత్ బాగానే ఉంది. ఇంకా 2 మామిడి చెట్లు మాత్రం వేసామండి కొత్తగా. ఇక్కడ ఒకటి, ఈదరిని ఒకటి వేసాము. ఈ 2 చెట్లు వేసాము. ఈ పెద్ద మామిడి చెట్టు వచ్చేసి 6-7 సంవత్సరాల నుంచి కాయలు కాస్తూనే ఉందండి, రసాలు. ఇవి కూడా పసుపేనండి, ఇక్కడ వరకే వేసాం పసుపు. ఇవన్నీ బంతి చెట్లు వేసామండి. మొన్న వర్షానికి గాలికి పడిపోయినాయి. 2-3 సార్లు పూలు కూడా కోసాము, బాగానే పూలు వచ్చినాయి. వీటితో పాటు కారబంతి కూడా వేసాం, కానీ అవి కొంచెం చిన్నగా పూస్తూ ఉన్నాయి ఇప్పుడే. ఇవి అన్నీ బంతి చెట్లేనండి. ఇంకా కొన్ని తోటకూర గింజలు పడి తోటకూర కూడా వచ్చేసింది మాకు ఇంట్లోకి సరిపడా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలని. థ్యాంక్ యూ.